నెంబర్ లేదా? ఇంత పెద్ద ల్యాండ్, దానికి సర్వే నెంబర్ లేదు, ఓనర్ పేరు లేదు. ఎవరు కదా ఆయనే కదా అడుగుతున్నారు కదా. అటు నుంచి మీరు ఎవరు ఇక్కడ? సెక్యూరిటీ గార్డ్. ఆయన ఫోన్ ఎందుకు రికార్డ్ చేస్తున్నాడు? మీరెందుకు చూసారు? మేము మీడియా కూడా రికార్డ్ చేస్తాం. ఎవరున్నారు అక్కడ? ఇది క్లియర్ ల్యాండ్. బౌన్సర్స్ అర్థమవుతుంది కదా. సిక్యూరిటీ గార్డ్ ట్వంటీ గార్డ్ చేస్తాడు. ఓనర్ ఎవరు? దీనికి ఓనర్ ఎవరు? నాకు కాంటాక్ట్ ఏం కాంటాక్ట్ అది మీకు అరే ఏంటంటే నువ్వు ప్రతిసారి అడిగి అడిగేది వస్తా కానీ అడగండి సార్ని అడిగేది రాము అంటుండు. అందరికి నమస్తే. గోపన్పల్లి ఎంత కాస్ట్లీ ల్యాండ్ మీకు అందరికి తెలుసు. ప్రభుత్వ ఉద్యోగులకు 2008లో గవర్నమెంట్, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఇచ్చింది. ఆ ల్యాండ్ ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి పోయింది. నా పక్కన కనిపిస్తున్నది మొత్తం డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. జస్ట్ ఇదంతా నెలల క్రితం నుంచి జరిగింది కదా, దినాల నుంచి జరుగుతున్నది, కొన్ని డేస్ నుంచి జరుగుతున్న డెవలప్మెంట్ ఇది. ఇక్కడ మొత్తం ప్రైవేట్ వాళ్ళ చేతులకు వెళ్ళిపోయింది. అసలు గవర్నమెంట్ భూమి, అది కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఇల్లు కట్టుకోవడానికి హౌసింగ్ సొసైటీకి ఇచ్చిన ల్యాండ్ వాళ్ళ చేతికి ఎట్లా పోయిందో తెలియదు. వాళ్ళ ఇంకా బిగ్ బీలు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, 4 brothers అంటారు కదా, అట్లాంటి వాళ్ళు ఉన్నారు అనేది ఒక పెద్ద ప్రచారం ఒకటి ఉంది. దాదాపు మనం చూడొచ్చు, వీళ్ళంతా ప్రభుత్వ ఉద్యోగులే. అక్కడ టెంట్ వేసుకొని కనిపిస్తుంది. ఒక 15 days నుంచి వాళ్ళంతా అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నా ఉన్నారు. అసలు మన భూమి ఎట్లా పోయింది, ఇది పోతే ప్రభుత్వానికి పోవాలి, లేకపోతే ఉద్యోగులకు రావాలి, మధ్యలో ఇది ఎందుకు వచ్చింది అని. అసలు దీని గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. మనతో నా సత్యనారాయణ గౌడ్ గారు ఉన్నారు, ఆ జేసీ లీడర్, తర్వాత మిగతా వాళ్ళంతా కూడా ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులు, టీఎన్జిఓస్, భాగ్యనగర్ తెలంగాణ నాన్ గెస్టెడ్ ఆఫీసర్స్. వీళ్ళు ఏం చెప్తారు సార్? ఏంది అసలు దీని ఇష్యూ, ఏం చెప్తారు మీరు? ఇది 4 సంఘాలకు గత ప్రభుత్వం రాజశేఖర గ్రామంలో ఇచ్చారు. టీఎన్జిఓస్కు, సెక్రటరీ ఎంప్లాయీస్, హైకోర్టు ఎంప్లాయీస్కు, మన ఏపీఎన్జిఓస్కి ఇవ్వడం జరిగింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇది ఏపీఎన్జిఓస్ అఫీషియల్గా హైకోర్టు డైరెక్షన్ ప్రకారం ఎలక్షన్ పెట్టాము. ఎలక్షన్లో భాగ్యనగర్ టీఎన్జిఓ గచ్చిబౌలి రీనేమ్ అంటే అమెండ్మెంట్ చేసుకుని బయలా ఇది. ఆ తర్వాత ఇది 2014లో మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి, అప్పుడు ముఖ్యమంత్రి గారు ఆంధ్ర వాళ్ళు ఎంప్లాయీస్ కాబట్టి తెలంగాణ వాళ్ళకి ఇద్దామన్న ఉద్దేశంతోనే తెలియదు కానీ ల్యాండ్ రిజీమ్ చేసుకోవడం జరిగింది. ఎన్ని ఎకరాలు మొత్తం? 189 ఎకరాల 11 గుంటలు. ఇప్పుడు మనం లివార్డ్ సర్వే నెంబర్ 36, ఇలా 142 ఎకరాల 15 గుంటలు ఉంటుంది. ఈ సర్వే నెంబర్ 35 టోటల్ అప్రూవల్ లేవట్. ఇది అప్రూవల్ అంటే ప్రభుత్వాన్ని కూడా మేము 8 కోట్ల రూపాయలు అఫీషియల్ అమౌంట్ కట్టడం జరిగింది. ఈ మీరు చూస్తూ ఉన్నారు కదా, ఈ డెవలప్మెంట్కి మాకు 18 కోట్లు జరిగింది. 18 కోట్లు కట్టడం. ఇది ఎప్పుడు చేసుకున్న డెవలప్మెంట్? రోడ్లు అవన్నీ కూడా 2010లో చేసినాము. ఇది ఓకే 2010లో డెవలప్ చేసినాము. కానీ 2014లో ఏంటంటే మా కర్మలో ఏమో తెలియదు కానీ 2014లో మన ముఖ్యమంత్రికి మన వాళ్ళు కొంతమంది రాంగ్ చెప్పినట్టు ల్యాండ్ డెవలప్ చేయలేదు కాబట్టి మేము రిజ్యూమ్ చేసుకుంటామని ఒక మెమో ఇచ్చారు. 1088 మెమో ఇవ్వడం జరిగింది. కానీ 2010లోనే ఆల్రెడీ మేము డెవలప్ చేసిన విషయం అప్పుడు ప్రభుత్వానికి తెలియదు. 2010లో డెవలప్ చేసినాము, ప్లాటింగ్ చేసినాము, ప్లాట్ అలాట్మెంట్ చేసినాము. చిన్న కేసులు మా ఉద్యోగుల మధ్యలో కేసులు హైకోర్టులో ఉండే వాళ్ళకు ఆగిపోవడం జరిగింది. దీన్ని జిఎస్పీకి పార్టీ మాటిగా చేసి ఇదే 140 సబ్ రిజిస్ట్రార్స్లో కూడా రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. మీ సొసైటీ రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఉద్యోగుల పంపకాలు కూడా అయిపోయినాయి, ప్లాట్ నెంబర్స్ అవన్నీ పంపాలు కూడా అయిపోయినాయి. ఉమ్మడి గవర్నమెంట్లో పంపాలు కూడా అయిపోయినాయి. కొంచెం చిన్న కేసులు అంటే సీనియర్ జూనియర్ లేదు కాబట్టి కేసులు వేయడం జరిగింది. నేను వచ్చిన తర్వాత ఏం చేసిన అంటే 109లో మనకు ఎలక్షన్లో మనం గెలిచినాము. దాని తర్వాత నేను వచ్చిన తర్వాత సీనియర్ జూనియర్ మొత్తం టోటల్ క్యాన్సిల్ చేసి యాజ్ బై సీనియర్ ప్రకారం ఇద్దామన్న ఉద్దేశంతో మనం కోట్ల కేసులు కొట్టడం జరిగింది. మరి 2019 నుంచి కూడా అప్పుడు ముఖ్యమంత్రి గారికి, అప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి అప్పట్లో మరి ల్యాండ్ మీదకి ఎవరైతే రాలే, అప్పట్లో ల్యాండ్ అయితే దీన్ని ఎవరు కబ్జా చేయలే. కానీ మరి ఈ మధ్యకాలంలో ఒక 2 months 1 month అయింది. 1 month మధ్యలో సడన్గా రాత్రి పెద్ద పెద్ద కంటైనర్లు రావడం, మా వాచ్మెన్ బీభత్సం కొట్టి మన గన్లు పెట్టి ఆ పారిపోయే సందర్భంలో రాత్రి పారిపోయాడు. బీహార్ పోయినా ఫోన్ చేసినాడు, సార్ ఇట్లా కళాకి ఎస్ఎస్ఎంఆర్ఎస్ కాబట్టి మేము ఎక్కువ చూసే లోపల రాత్రి ఇక్కడ వాతావరణం మారిపోయింది. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు మీ ల్యాండ్ ఇక్కడ ఇది వాళ్ళు ఎవరో ప్రైవేట్ వ్యక్తులు తీసుకున్నారు అంటే వాళ్ళ దగ్గర ఏం పేపర్ లేకుండానే తీసుకున్నారా? అది కలెక్టర్ గారిని అడిగాం మేము. సార్ గతంలో నరసింహరావు అనే వ్యక్తి
90 ఎకరాలు నాకు అవుతుందని చెప్పిండు అప్పుడు. 90 acres 36 కొంత ల్యాండ్ 37 కొంత ల్యాండ్ ఇవ్వడం ఉన్నదని చెప్పి సుప్రీంకోర్టుకు పోయిన ఆయన. సుప్రీంకోర్టులో ఆర్డర్ ఏమి ఇచ్చినంటే తెలంగాణ ప్రభుత్వానికి ఆర్డర్స్ ఏమి ఇచ్చినంటే అప్పుడు ఈ నర్సింగ్రావు అంటే ల్యాండ్ ఇక్కడ ట్రేస్ అవుట్ చేసి ఇవ్వండి, ఉన్నదా లేని మీరు చూడండి అని తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఇస్తూ వాళ్ళకి ఒక ఏం చెప్పారంటే మీరు కింది కోర్టు కొండి లోవర్ కోర్టుకు పోతే పోవచ్చు అని ఇచ్చారు. మరి సడన్గా అప్పుడు లేనిది ఇప్పుడు ఆ ఆర్డర్ పెట్టుకొని ఆర్డర్లు ఏం లేదు. మరి వాళ్ళు ఏమంటారంటే లోవర్ కోర్టు ఏమన్నది మీరు అక్కడ ల్యాండ్ ఉంటే వాళ్ళకి మేము లోవర్ కోర్టు ఏమంటే భాగ్యన సొసైటీ వాళ్ళు మాకు ఇబ్బంది అవుతుంది రానిస్తలే అంటే లోవర్ కోర్టు ఏమి ఇచ్చిందంటే వాళ్ళు కూడా అలౌట్ చేయండి, ల్యాండ్ ఎక్కడ ఉందో తెలియదు కాబట్టి అలౌట్ చేయండి, ల్యాండ్ పర్ఫెక్ట్ ఈ ల్యాండ్ ఇదే ల్యాండ్ ఇవ్వని మాత్రం ఏ కోర్టు మాత్రం చెప్పలేదు. ఇప్పుడు గౌరవంగా ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం మన రెవెన్యూ మంత్రి గారు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, 2023లో నర్సింగ్రావుకు ఎంక్వైరీ చేసి అప్పుడున్న సిఎస్ గారు ఎంక్వైరీ చేయమని ఆర్డర్ ఇచ్చాడు. ఏదే నర్సింగ్రావు క్లెయిమ్ చేసిన ల్యాండ్ అవుతుందో అది నిజమా కాదని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారంగా. అయితే అప్పుడు చంద్రకళ మండలి ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారు ఒకటే ఆర్డర్ ఇచ్చిండు, ఇంట్లో 90 acres నర్సింగ్రావు పేరే లేదు, నర్సింగ్రావుకు అసలు సంబంధించిన రికార్డ్స్ లేవని ఇవ్వడం జరిగింది. మరి మన ఈ కలెక్టర్ గారు వచ్చిన తర్వాత మరి అప్పుడు కలెక్టర్ గారు ఇప్పుడు కలెక్టర్ గారు మరి నాకు తేడా అర్థం కావట్లేదు. కానీ ఇప్పుడు ప్రైవేట్ ల్యాండ్ 17 ఎకరాలు ఉందని చెప్పి మా 36 సర్వేలో చూపడం జరిగింది. అదే కలెక్టర్ గారు అడిగాం, సార్ మాది మరి 10 అప్పుడు కలెక్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్ ఏంటి, మీరు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే దానికి సమాధానం కూడా సార్ మరి చెప్పలేకపోతున్నారు అనుకోండి. మరి 37లో 8 acres అని చెప్పారు సర్వే నెంబర్లో. అది ఎక్కడ ఉంది? ఇందాక మీరు చూసారు గతంలో గుడిసెలు వేస్తే ఇబ్బంది పెట్టారు, అంతా గుడిసెలు వేసుకున్నాం కదా, మా ల్యాండ్లో గుడిసెలు వేసుకుని మేము కూడా క్లియరెన్స్ లేదుగా అని చెప్పి మనం ఊరుకున్నాము. ఇప్పుడు అక్కడ మళ్ళీ అక్కడ లేబర్ కాబట్టి బ్రహ్మాండంగా ఉద్యమాలు చేశారు, కొంతమంది పొలిటికల్ వచ్చినారు కాబట్టి అది ప్రస్తుతానికి మళ్ళీ బోర్డు పెట్టారు అక్కడ, దిస్ ల్యాండ్ టు బిలాంగ్ టు గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి. అప్పుడు ఈ ల్యాండ్ అలాట్ చేసినప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన వచ్చిండే ఇక్కడికి, ముఖ్యమంత్రి గారు వచ్చే మాకు అందరికీ అలర్ట్ చేసి అక్కడ బోర్డు కూడా ఉంటే ఆ బోర్డు కూడా బలగొట్టేసి ఇప్పుడు శిలాఫలకం ఉంటే శిలాఫలకం తీసేయడం జరిగింది. ఇప్పుడు మేమే గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తుంటే ప్రభుత్వం అంటే మాకు ఇప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రిగా నమ్మకం ఉంది, రేవంత్ రెడ్డి నమ్మకం ఉంది. మా ఉద్దేశం ఒకటే, ఈ ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే వచ్చారో వాళ్ళకి ల్యాండ్ రాత్రి అన్ని ఎంత సడన్గా మారిపోయినాయో ఒక ల్యాండ్ మనకి వచ్చిరన్న మరి ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారం ఇది గవర్నమెంట్ ల్యాండ్ మీ ఆధీనంలో ఉన్నది, దీని అవతల కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది కదా, ఈ మధ్యలో వీళ్ళు ఎట్లా వచ్చారు, ఈ మధ్యలోకి ఎట్లా వచ్చిండ్రు? అది కలెక్టర్ గారిని అడగాలి సార్, ఎందుకంటే కలెక్టర్ గారు ఇదే క్వశ్చన్ మీరు అడిగిన క్వశ్చన్ ఆయన వేసాము, నో కామెంట్ అంటారు ఆయన, నాకు తెలియదు ప్రైవేట్ ల్యాండ్ కాబట్టి మనం ప్రభుత్వంలో ఓడిపోయినాం, మనము కోర్టులో ఓడిపోయినాం అంటారు. మరి ఆ కోర్టులో ఓడిపోయిన డాక్యుమెంట్ మాత్రం మాకు ఇవ్వట్లేదు. మరి ఇప్పుడు కలెక్టర్ గారు అంటే ఆయన మనం కాపాడే వ్యక్తి, అయినా జిల్లా కలెక్టర్ అంటే అక్కడ ల్యాండ్స్నే కాపాడుకోవాలి. కానీ మరి ప్రైవేట్ వ్యక్తులకు ఏ విధంగా ఉందంటే మీ మీడియా ద్వారా ప్రభుత్వానికి మీరే దాన్ని అడగాలని మీ ద్వారా అడుగుతున్నా. ఇప్పుడు మేము ప్రభుత్వ ఉద్యోగుల మా రైట్ ఎంతవరకు ఉందో మా బాధ్యత అంతగా చేయగలుగుతా. కానీ మిగతా చేస్తే ఇప్పుడు మొన్న చూడండి చిన్న ఇష్యూకు మా వాళ్ళు అక్కడ పోతున్నానే ధర్నా చేసుకుంటే శాంతియుతంగా వస్తుంటే అక్కడ నుంచి ఉన్నట్టు కొంతమంది వ్యక్తులు రన్నింగ్ సంగతి చూస్తామని నిదానాలు ఇస్తున్నారు. దీనికి సంబంధించిన ల్యాండ్ సంబంధించిన రౌడీలాగా అక్కడ నుంచి రెచ్చగొడితే నేను ఒకటే అన్నా, ఇప్పుడు వాళ్ళు రెచ్చగొడితే ఏం చేస్తారు, 2 దెబ్బలు వాళ్ళు పడతారు మనకు పడతాయి. కానీ ఈరోజు మరి వాళ్ళ మీద సెక్షన్ తక్కువ సెక్షన్లు ఎక్కువ పెట్టి ఇబ్బంది ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఏంది దీని వెనుక నాకు ఇండైరెక్ట్ దీని వెనుక ఏమైనా ప్రభుత్వ సపోర్ట్ ఉందా ఇప్పుడు ఈ కబ్జా వెనుక? ఇప్పుడు ప్రభుత్వం సపోర్ట్ ఉందా అంటే ఇప్పుడు గతంలో కలెక్టర్ గారు ఇచ్చిన నివేదిక ఏంటంటే టోటల్ ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని ఇవ్వడం జరిగింది. ఆ నర్సింగ్రావు అనేటువంటి ఇవ్వడం మాకు తెలియదు, ఆ నర్సింగ్రావు ల్యాండ్ లేదని ఆర్డీఓ గారు కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. మరి ప్రభుత్వం కలెక్టర్ గారు వచ్చిన తర్వాత మరి సడన్లీగా మరి ఇది గవర్నమెంట్ ల్యాండ్లే, మరి ప్రైవేట్ ల్యాండ్ 17 ఎకరాలు ఎట్లా పుట్టుకొచ్చింది మీరు ప్రభుత్వాన్ని మీరు అడగాల. నర్సింగ్రావు ఉన్నారా ఇప్పుడు ఇక్కడ ఈ ల్యాండ్లో ఉన్నారా? అతను ఉండడం ఇంతవరకు కళ్ళు తెలియదు, మళ్ళీ అతను సచ్చిండా బతుకని తెలియదు. అతనికి నర్సింగ్రావు ఉన్నదని గత ప్రభుత్వంలో ఏమో లేదని ఇచ్చారు. మరి ఈ ప్రభుత్వంలో 17 ఎకరాలు మొత్తం 40 ఎకరాలు క్లెయిమ్ చేశాను, 10 ఎకరాలు మొత్తం ప్రైవేట్ ల్యాండ్గా చూపించి ఇచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వాన్ని అడుగుతాను, ఈ ల్యాండ్ మీరు కాపాడండి సార్, మీరు దయచేసి ల్యాండ్ కాపాడండి. ఉంటే ప్రభుత్వంలో ఉండాలి లేదా సొసైటీ కానీ ఉండాలి. కానీ ప్రైవేట్ తెలిసిన కోట్ల రూపాయల ఆస్తి సంబంధించి మా ఎకరం ఎంత ఉంటుంది ఇక్కడ అంటారు 50 లక్షలు 70 కోట్లు 100 కోట్లు ఏమంటారు అన్నారు, 100 కోట్లు ఉండొచ్చు ఎకరా అని అంటారు. మరి అంతేనో తెలియదు. కానీ ఇది గతంలో మనకు వైఎస్ రాజశేఖర ఇచ్చిన పీరియడ్లో ఇప్పుడు పక్క మా సౌర సంఘంలో ఇల్లు కట్టుకుని హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. హైకోర్టు ఎంప్లాయీ కానీ టీఎన్జోస్ కానీ సెక్రటరీ ఎంప్లాయీస్ కానీ మా కర్మ కానీ మేము 2 రాష్ట్రాలు ఉన్నాం కాబట్టి ఆ సొసైటీ రాష్ట్రం విడిపోతుంది. సొసైటీ బైఫర్కేషన్ టైం బాగా పట్టింది. ఇప్పటికైనా అంబులు చేస్తాము గవర్నమెంట్ను, ఈ ల్యాండ్ కాపాడండి. మాకు ఆల్రెడీ ఉన్నటువంటి ల్యాండ్ మాకు అప్పచెప్తే మీరు చూసారు, టెంట్లో చూసాం ముసలి వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఆ ల్యాండ్ అలాట్ చేసి ల్యాండ్ పట్టాలు కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఆ పట్టాలు కొంతమంది పిల్లలకి ఇచ్చారు, పిల్లలకు మరి ఆ ఇబ్బందులు పడుతున్నాయి. దయచేసి మీరు మీడియా ద్వారా ఒకటే చెప్తున్నాను, ప్రభుత్వానికి ఇప్పుడు అంబులు రిక్వెస్ట్ చేస్తాం ఒకటే,
ఇప్పటికైనా దీని మీద ఆలోచించండి, దీన్ని ఎంక్వైరీ చెప్పండి. అసలు దొంగలు ఎవరు, దోషులు ఎవరు, ల్యాండ్ మీకు ఎవరు వచ్చారో గౌరవ ముఖ్యమంత్రి గారి, గౌరవ రెవెన్యూ మంత్రి గారి అంబుల్ రిక్వెస్ట్, కలెక్టర్ గారు రిక్వెస్ట్. మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి అట్లాంటి ఏం చేయలేదు ఇప్పటివరకు? మరి మీ ల్యాండ్లోకి వీళ్ళు ఎవరు వస్తే ప్రైవేట్ వాళ్ళు? మేము జేఎస్టీ సిపి గారిని కలవడం జరిగింది. సిపి గారు అనేది ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి కాబట్టి లాండరీ ఇబ్బంది మేము రాలేమని చెప్పారు. లాండరీ ఇబ్బంది మీకు వాళ్ళు కూడా అయితే వస్తాం అప్పుడు కదా తప్ప అని మేము ఒక రాలేకపోతున్నాం. కొట్టుకుంటే వస్తారు, కొట్టుకుంటే వస్తాం కానీ అక్కడ రావని చెప్పారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ కాబట్టి మాకు సంబంధం లేదని చెప్పారు. ఏం చెప్తారు సార్, ఏంది ప్రాబ్లం ఏంది అసలు? ఇది ఓన్లీ ఎవరో ఒక వ్యక్తి వచ్చి కబ్జా చేసినట్టు అయితే కనిపిస్తలేదు. ఇక్కడ జరుగుతున్న పనులు కానీ అంత స్పీడ్గా కంటైనర్స్ కానీ అన్ని జేసీబీలు, ఇదేదో మళ్ళీ హెచ్సియు భూముల్లో ఉన్నాడు కనిపిస్తుంది అంత పెద్ద మొత్తం వల్ల. ఏం చెప్తారు మీరు? ఇది ఎంత దుర్మార్గం అంటే మీకు అర్థమవుతుందండి. అక్కడ మీరు చూడండి, ఆ జేసీబీ ఒక మేము బాతినటువంటి ఇట్లాంటి ఎలక్ట్రికల్ పోల్ను పీకిస్తుంది. మేము పెట్టినటువంటి చెట్లను పీకుతున్నారు. ఇప్పుడే పడేసిండ్లా అందులో. అంటే ఆడ ఒక పెద్ద పార్క్ ఉంటాయి, డెవలప్మెంట్ చేయలేదు అని అంటారు. 18 కోట్లతో డెవలప్మెంట్ చేశారు, రోడ్లు కనబడుతున్నాయి. మీకు చూడండి సెంట్రల్ లైటింగ్ అవుతాయి కూడా మీకు కనబడుతుంటాయి. సెంట్రల్ లైటింగ్ వీళ్ళ పొజిషన్ అవతల కూడా ఉంటుంది. దీనిలో కూడా ఉండే ఒక పెద్ద పార్క్ ఉండే, చెట్లను పీకుతున్నారు. అన్ని పీకుతున్నా కూడా మరి వెనక పెద్దలు ఎవరు ఉన్నారు అనేది మీకే అర్థం చేసుకోవాలి. ఇదేంటంటే ఉద్యోగస్తులు కదా, వీళ్ళు ఏం చేయలేరు. ఆడిపోతే పేద ప్రజలు వాళ్ళ వెనక పొలిటికల్ పార్టీలు వస్తాయి. వీళ్ళు రారు అనేటువంటి ఒకటే ఒక మోటోతోటి దీని మీద వచ్చి దౌర్జన్యంగా ప్రైవేట్ వ్యక్తులు గౌలితోటి ఇష్యూ కదా, బసవతారక నగర్ అనేది 37 సర్వే నంబరు, ఇది 36 సర్వే నంబరు. 37 గుడిసెలు ఇప్పించారు. అది వీకిస్తేనే పొలిటికల్ పార్టీలు వస్తే కొంత వెనుక తగ్గినట్టు ఉంది. మరి తర్వాత వెళ్తారేమో తెలియదు కానీ మన దీని మీదకి వచ్చారు ఇమీడియట్ గా. దీని మీద ఉద్యోగస్తులు కదా, వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళైతే రాలేరు. ప్రభుత్వం కూడా ఆ విధంగా అనుకుంటుంది, పోలీసు వాళ్ళు కూడా అనుకుంటారు. మేమైతే కర్రలు పట్టుకుని అయితే వాళ్ళతో ఫైటింగ్ అయితే వెళ్ళలేం కదా. ఉద్యోగస్తులు పొద్దున్న దాకా మేము నౌకరు చేయాలి, సాయంత్రం ఇంటికి పోవాలి. రిటైర్డ్ అయిన వాళ్ళు మా వాళ్ళు అందరూ ఉన్నారు, వస్తారు, చేద్దామంటున్నారు. కానీ ఫైట్ చేయడానికి కాదు కదా, ప్రభుత్వం ఇచ్చింది. ప్రభుత్వం 4 సంఘాలకు ఇచ్చినట్టుగా ఏపీఎన్జిఓస్ కూడా ప్రభుత్వం 2008లోనే ఇచ్చిండ్రు. గౌరవ రాజశేఖర అప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చేసి శంకుస్థాపన చేసిండ్రు. డివైడ్ అయిపోయినాయి. అన్నీ అయిపోయిన తర్వాత ప్రభుత్వం రాష్ట్రాలు మారిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత దీన్ని డెవలప్మెంట్ చేయలేదని రెజ్యూమ్ చేసుకున్నారు. అది కూడా దుర్మార్గమే. నేను చెప్పాను, ఎవరో ప్రైవేట్ వ్యక్తులు వచ్చి ఆల్రెడీ గవర్నమెంట్ భూమి అని కోర్టు చెప్పిన తర్వాత, మీరంతా డెవలప్మెంట్ చేసిన తర్వాత వచ్చి ఇన్ని పనులు చేసుకునే అవకాశం ఉంటుందా? ఉంటుందండి. దాని వెనుక తప్పనిసరిగా పెద్ద ఎత్తున పెద్ద వ్యవహారమే ఉంటుంది. ఎందుకంటే ఇక అందరికీ తెలిసేదే, మేము చెప్పేది ఏమున్నది. మేము సందిగ్ధంగా ఉన్నాము, మరి మాకున్న అట్లీస్ట్ ఈ ఉన్నదాన్న ఏదైనా చేస్తారా, మా దీని మీద కోర్టు లీగల్గా పోండి అంటున్నారు. లీగల్గా పోయి దాని మీద సాధించుకోవాలనే దాని మీదనే మా కేంద్ర నాయకత్వం కానీ జేఏసీ నాయకులు చూస్తున్నారు. ఇప్పుడు ఏం చెప్తారు మీరు? సార్ ఏం చెప్పేదేమో సార్, గవర్నమెంట్ అలాట్ చేసిన గవర్నమెంట్ ల్యాండ్ పక్కా గవర్నమెంట్ ల్యాండ్ అనే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కేటాయించింది. ఇది మొత్తం 428 ఎకరాలతోని 4 సంఘాలకు ఇచ్చినటువంటి ల్యాండ్ ఇది. ఇప్పుడు మనం నిలబడేటువంటి ల్యాండ్ ఇది 142 ఏకర్స్. ఇక్కడ ప్లస్ 37 సర్వేలో ఒక 40 ఏకర్స్, టోటల్ 189 చేంజ్ ఉంది. ఏపీఎన్జిఓస్ అలాట్ చేసింది. ఈ ఏపీఎన్జిఓస్ అలాట్ చేసిన తర్వాత ఏపీఎన్జిఓస్లో డెవలప్ చేయడం జరిగింది, ప్లాటింగ్ చేయడం జరిగింది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసిండ్రు, అదేవిధంగా స్ట్రీట్ లైట్ వేయడం జరిగింది. అండర్ గ్రౌండ్ మళ్ళీ డ్రైనేజ్ అండ్ స్ట్రీట్ లైట్ కూడా చేయడం జరిగింది. ల్యాండ్ని జిహెచ్ఎంసీకి రూల్ ప్రకారంగా ఏదైతే ఇచ్చినారో మార్టిగేజ్ కూడా చేయడం జరిగింది. 40% మార్టిగేజ్ చేయడం కూడా జరిగింది. డెవలప్మెంట్ ఛార్జ్ కట్టడం జరిగింది. ఇదన్నీ చేసి ప్లాట్లు చేసి అలాట్ చేసుకుని ఏదో ఉద్యోగ సంఘాల మధ్యలో 2 ఉద్యోగ సంఘాలు ఉద్యోగస్తుల మధ్యలో సీనియారిటీ జూనియర్ అనే ఒక దీని గొడవ వల్ల కోర్టులో కేసు వేసుకోవడం వల్ల ఇది స్టాటస్ కో ఇచ్చింది హైకోర్టు. ఇది ఉద్యోగస్తుల మధ్య సీనియర్ జూనియర్ అనేది అలాట్ చేయకూడదు. మీ ఇంటర్నల్ కూడా వెళ్తున్నా అది స్టాటస్ కో ఇచ్చినప్పుడు కూడా దాంట్లో ఆర్డర్లో మేము ఇంప్లీడ్ అయ్యాను. మా సత్యనారాయణ గౌడ్ సార్ ఇంప్లీడ్ అయిన తర్వాత దాంట్లో ఏం చెప్పారంటే నాట్ టు అలాట్ ఎనీ థర్డ్ పార్టీ అని చెప్పి. చూడండి పెద్ద పెద్ద చెట్లు ఎట్లా ఎత్తేస్తున్నారు, ఎంత స్పీడ్గా జరుగుతుంది పని అంటే సేమ్ హైదరాబాద్ యూనివర్సిటీలో ఆ రోజు చెట్లు కొట్టేసినట్టే కనిపిస్తుంది. ఇలా చూస్తే పక్కనే, దీనికి పెద్ద దూరం కూడా కాదు అది. ఇంకా ఏం చెప్తారు మేడం, మీరు ఏమైనా చెప్తారా? అసలు గవర్నమెంట్కి ఏం చెప్తారు? మాకైతే న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. ముందు ఇమీడియట్గా పని ఆపాలి. మా పెద్దవాళ్ళందరూ మేము ఎప్పటి నుంచో ల్యాండ్ కొనుక్కుంటే ఈ పార్టీ కొనుక్కునేవాళ్ళం. గవర్నమెంట్ ఎప్పటికైనా మాకు ఇస్తుంది మంచిగా అనేసి మేము ఎప్పటికీ ఎక్కడ కొనుక్కోకుండా ఉన్నాము. ఇప్పుడు కట్టుకుందాం చేసుకుందాం అనే టైంకి ఇలా వీళ్ళు వచ్చేసారు. మాకైతే న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. గవర్నమెంట్తోని ఈ పని మాత్రం ఇమీడియట్గా ఆపిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు ప్రభుత్వం పట్టించుకునేటట్టు లేదు, అందరూ మాకు తెలియదు అంటున్నారంటే ఎవరు ఆపుతారు?
గవర్నమెంటే ఆపాలి సార్. వాళ్ళు ఇన్స్టిట్యూట్ తీసుకొనేసి మరి కనీసం ఎంక్వైరీ చేయాలి కదా సార్. ఎంక్వైరీ చేసి ఇది వాళ్ళదా మాదా అదన్నా తేల్చాలి కదా. కనీసం పేపర్లు అన్నీ చూపించాలి కదా. వాళ్ళకి ఏమున్నాయి పేపర్స్ వాళ్ళ దగ్గర అవన్నీ కూడా చూపించాలి కదా. ఏ పడినా కూడా మాకు ఏమి ఇవ్వట్లేదు వాళ్ళు పేపర్స్ సరిగా. వస్తుందా మేడం గవర్నమెంట్ ముందుకు వస్తుందా డిసైడ్ చేయడానికి? ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్ అయినా కావాలి, మీకైనా ల్యాండ్ కావాలి, ప్రైవేట్ ల్యాండ్ కావద్దు కదా. ఒక ఏరియాకి రాజు కలెక్టర్ కదా సార్, అతని ఈ ల్యాండ్స్ అవన్నీ చూసుకునే బాధ్యత కలెక్టర్ది. కలెక్టర్ ఇవన్నీ సర్వే చేసి ఇది ఎవరిది తప్పు ఎవరిది రాంగ్ అన్నది ప్రభుత్వం చెప్పడం అనే బాధ్యత. మరి కలెక్టర్ గారే మరి మినిస్టర్ చెప్తే నేను ఆపుతాను అని అంటున్నారు. మేము అందరం కలిసి వెళ్ళి కలెక్టర్ని అడిగితే కలెక్టర్ ఏమంటున్నారంటే నాకు మినిస్టర్ చెప్తే నేను ఆపుతానని చెప్తున్నారు. అని మనం కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కలెక్టర్కి వెళ్ళిన తర్వాత అతను చూడాలి కదా సార్, వాళ్ళ పేపర్లు మా పేపర్లు మా మొత్తం చూసిన తర్వాత అని చూడకుండా మినిస్టర్ దగ్గర నుంచి ఫోన్ రావడం అంటే దీన్ని అర్థమైంది సార్ అని అంటున్నారు. అట్లా మినిస్టర్ చెప్తేనే ఆపుతాం అని అంటున్నారంట. అప్పుడు మరి ఇదంతా ఎంతవరకు ఇది? కానీ మేము 2004లో మా అఫీషియల్ పేర్లు వచ్చినాయి సార్ మా అందరివి గవర్నమెంట్ నుంచి. వీళ్ళు ఎంప్లాయీస్ వీళ్ళు ఎలిజిబుల్ అని వచ్చింది. అప్పుడు 50,000 కడితే 25,000 ప్రతి ఎంప్లాయీతో కట్టించుకున్నారు. ఆ రోజే కొన్న చిన్నపాటి వాళ్ళు ఏపీ వాళ్ళు ఇది కొట్లాడుతారు కేసులతోని ఆగిపోయింది. కానీ మేము ఆల్రెడీ అప్పుడు 2004లోనే హాఫ్ ఆఫ్ ది మనీ కట్టున్నాము. అప్పుడే ఇచ్చేస్తే 100లో ఉండేది అమౌంట్. 25,000 కట్టినాం సార్. ప్రతి ఎంప్లాయీ 25,000 కట్టడం జరిగింది. అంటే 25,000 డెవలప్మెంట్ ఛార్జ్ కట్టారు. అలాట్ అయిన 18,000 ఫ్లాట్లు అలాట్ అయినాయి. అప్పుడు 1.5 lakhs కట్టడం జరిగింది. అప్పుడు 1.5 lakhs అంటే పెద్ద అమౌంట్. అలాట్ 1.5 lakhs కట్టడం జరిగింది. అమౌంట్ కూడా ఇప్పుడు సొసైటీలో ఉండిపోయినది డెవలప్ చేసినాము. ఇప్పుడు రాష్ట్రం విడిపోతే వాళ్ళు అక్కడ ఏపీకి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైతే వాళ్ళు మెంబర్షిప్ రిటర్న్ ఇచ్చినాము. తెలంగాణ ఎంప్లాయ్ అయినప్పుడు కూడా అక్కడ అడ్మిట్ అయిన కేసు జర్నలిస్ట్ వాళ్ళు కూడా ఒకవేళ అది కూడా అక్కడ పాజిటివ్ వస్తే మాత్రం మీకు న్యాయం చేస్తాం మాత్రం ఒక మాట చెప్పడం జరిగింది. అది నిన్న మంత్రి గారు జిఎస్టీ నుంచి పోతే చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఎనీవే మనం చూద్దాం ఒకసారి. ఇది ల్యాండ్ చాలా కాస్ట్లీ ల్యాండ్. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు చెప్తున్న లెక్క ప్రకారమే 100 కోట్లు ఉండొచ్చు అని చెప్తున్నారు. ఈ ల్యాండ్ మీద పెద్ద పెద్దల కన్ను పడదని మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. గవర్నమెంట్ సపోర్ట్ చేయకుండా వీళ్ళు ఎవరు ఇక్కడ ఈ పని చేసే అవకాశం అయితే లేదు. వాళ్ళు గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా చేస్తే గవర్నమెంట్ ఇప్పటి వరకు 100 మంది పోలీసులను దింపేసి ఇదంతా కూడా ఆపేసే అవకాశం ఉంటుండే. కలెక్టర్ వస్తుండే, ఎంఆర్ఓ వస్తుండే, ఆర్డీఓ వస్తుండే. ఇక్కడ చూసినేమో ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు ఏం మాట్లాడలేరు. ఏమనైతే వాళ్ళ సర్వీసు అవన్నీ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. ఇక్కడ చూస్తేనేమో ప్రైవేట్ వ్యక్తులు వచ్చి గవర్నమెంట్ జాగాల పెద్ద పెద్ద చెట్లు నరికి ఆ లారీలో వేసుకొని తీసుకొని పోతున్నారు. అసలు దీన్ని ఇది ఒకటే ఆప్షన్. ఇది ప్రభుత్వ భూమి అయితే ప్రభుత్వానికి చెందాలి, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినారు వాళ్ళకి చెందాలి. కానీ మధ్యలో ప్రైవేట్ వ్యక్తులు ఎవరు? ఆ ప్రైవేట్ వ్యక్తులకు అండగా నిలిచిన పెద్దలు ఎవరు? అసలు అంత పెద్ద పెద్దలు ఎవరు? దీనిలో వెనుక ఉన్న పెద్ద పెద్దలు ఎవరు? ఎంఆర్ఓ స్పందించాడంట, ఆర్డీఓ స్పందించాడు, కలెక్టర్ అంతే ఉన్నాడు, మినిస్టర్ ఏమో కోర్టులో చూసుకోమని చెప్తున్నాడు. ఇదంతా పెద్ద వ్యవహారం. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కాస్ట్లీ భూములు ఎక్కడ ఉంటే అక్కడ పెద్దలు గద్దలే వాళ్తున్నారు. అందులో భాగమే ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.